విద్యా దీవెన 2024 సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ మీద నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మంత్రి లోకేష్ గారు స్పందించడం జరిగింది. సో అతను ఏమన్నారో అతని మాటల్లోనే వినండి. గౌరవ ముఖ్యమంత్రి గారితో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ ఇంకా పెండింగ్ ఉందమ్మా. సెప్టెంబర్ 11 తారీఖు నాడు మా రివ్యూ మీటింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో. దాంట్లో ప్రధానమైన అంశం కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్. గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లు వేసేది. సో తల్లిదండ్రులకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు, పిల్లలకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు. ఇష్యూ ఏమైనా ఉంటే అది కాలేజ్ యజమాని ప్రభుత్వం మధ్యన ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త వింత విధానాలు తీసుకొచ్చి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతాం మొదలు పెట్టారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా రఫ్గా 3,000 కోట్ల రూపాయలు కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు. ఇంకో పక్కన చిక్కి, కోడిగుడ్డు, మిడ్ డే మీల్స్ బకాయిలు కూడా దాదాపు 200 కోట్లు పెట్టిపోయారు. మీకు తెలుసు, నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటాను. మంత్రి అయిన 2 రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేయించుకున్నాను. సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా. నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వమే పాత విధానం ఫీ రీయింబర్స్మెంట్ పాత విధానం అమలు చేస్తుంది. డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్ లో వేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఆనాడు హామీ ఇచ్చా, ఆ హామీ నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. అయితే విన్నారు కదా. సో మనకి సెప్టెంబర్ 11న సీఎం గారితో రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో మెయిన్ అజెండా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్. ఈ సెప్టెంబర్ 11న మేము ఏదనేది ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ నేను ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాను అంటే కాలేజీల అకౌంట్లోనే డైరెక్ట్గా ఫీ అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి సెప్టెంబర్ 11న రివ్యూ మీటింగ్ కూడా జరగడం జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ వరకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.